డెక్సోరెన్ సిరప్ అనేది హెమటినిక్ సిరప్ అంటే రక్తహీనతను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించే పోషకాహార సప్లిమెంట్. సాధారణంగా ఇందులో ఫెర్రిక్ అమోనియం సిట్రేట్, ఫోలిక్ యాసిడ్, సైనికోబాలమిన్ ఉంటాయి. కొన్ని ఫార్ములేషన్స్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఫెర్రిక్ అమోనియం సిట్రేట్ ఇది శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఐరన్ను అందిస్తుంది. హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ శరీరం అంతా చేరుతుంది. ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డిఎన్ఏ తయారీ మరియు కణాల పెరుగుదలకు అవసరం. గర్భధారణ సమయంలో శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధికి కూడా చాలా అవసరం. సైనికోబాలమిన్ విటమిన్ బి12 నరాల ఆరోగ్యాన్ని కాపాడటంలో మరియు రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో సహాయపడుతుంది. విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తుంది. శక్తి లోపం, బలహీనత వంటి లక్షణాలు తగ్గడంలో ఉపయోగపడుతుంది. యూజెస్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా చికిత్సకు ఉపయోగిస్తారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ బి12 లోపాలను భర్తీ చేయడానికి ఉపయోగిస్తారు. గర్భధారణ మరియు పాలిచ్చే సమయంలో పోషక లోపాలను నివారించడానికి డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. ఎక్కువ రక్తస్రావం తర్వాత లేదా పోషకాహార లోపం ఉన్నవారిలో ఉపయోగిస్తారు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డోసేజ్ ఈ సిరప్ను డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. ప్రతిసారి బాటిల్ను బాగా షేక్ చేసి కొలిచే కప్తో సరైన మోతాదులో తీసుకోవాలి. ఆహారం తర్వాత తీసుకుంటే కడుపు ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుంది. టీ, కాఫీ లేదా పాలు తాగే సమయంలో ఈ సిరప్ను తీసుకోకండి. కనీసం 1-2 గంటల గ్యాప్ ఉంచండి, ఎందుకంటే ఇవి ఐరన్ శోషణ తగ్గించవచ్చు. డాక్టర్ సూచించిన వ్యవధి వరకు క్రమం తప్పకుండా వాడాలి. సైడ్ ఎఫెక్ట్స్ వికారం, వాంతులు, మలబద్ధకం లేదా విరోచనాలు రావచ్చు. కడుపు నొప్పి లేదా అజీర్ణం రావచ్చు. నోరు మెటాలిక్ రుచి అనిపించవచ్చు. ఐరన్ వల్ల మలం నలుపు రంగులో రావచ్చు. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. ప్రికాషన్స్ ఈ సిరప్లోని ఏ పదార్థానికైనా అలర్జీ ఉంటే వాడకండి. ఐరన్ ఎక్కువగా ఉండే వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. ఇతర ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే డాక్టర్కు చెప్పాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ డెక్సోరెన్ సిరప్ తాగిన వెంటనే హిమోగ్లోబిన్ పెరగదు. మంచి ఫలితం కనిపించడానికి సాధారణంగా కొన్ని వారాలు పడుతుంది. డాక్టర్ చెప్పిన కోర్సును మధ్యలో ఆపకండి. ఐరన్ బాగా శోషించడానికి విటమిన్ సి ఉన్న ఆహారం లేదా నారింజ, నిమ్మ వంటి పండ్లతో తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటే సిరప్ మాత్రమే సరిపోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్ ఇతర చికిత్సలు కూడా సూచించవచ్చు. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడూ డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి ఉపయోగకరమైన మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.